ఇక రేవంత్ రెడ్డి అంటున్నటువంటి మాట, ఎయిర్పోర్ట్ టు ఫ్యూచర్ సిటీ 40 కిలోమీటర్ల మేర మెట్రో విస్తరణ, కొత్త ప్రణాళిక రెడీ చేయండి, అధికారులకు సీఎం రేవంత్ ఆదేశం. భవిష్యత్ అవసరాల దృష్ట్యా మీర్ఖాన్పేట వరకు మెట్రో, 30,000 ఎకరాలు ఫ్యూచర్ సిటీ అభివృద్ధి, కేంద్రం నుంచి అనుమతులు రాగానే మెట్రో 2వ దశ పనులంటూ పర్మిషన్ల కోసం నిరంతరం ప్రయత్నించండి, సమీక్ష సమావేశంలో ముఖ్యమంత్రి సూచన అని చెప్పి ఇక్కడ శంషాబాద్ ఎయిర్పోర్ట్ నుంచి ఫ్యూచర్ సిటీలోని యంగ్ ఇండియా స్కిల్ యూనివర్సిటీ వరకు 40 కిలోమీటర్ల మేర మెట్రోను విస్తరించాలని, ఇందుకోసం కొత్త ప్రణాళిక సిద్ధం చేయాలని అధికారులు సీఎం రేవంత్ రెడ్డి ఆదేశించారు. దాదాపు 30,000 ఎకరాల విస్తీర్ణంలో ఫ్యూచర్ సిటీ అభివృద్ధి చెందుతుందని, భవిష్యత్తు నగర విస్తరణ అవసరాల దృష్ట్యా మెట్రోను మీర్ఖాన్పేట వరకు పొడిగించాలన్నారు. అందుకు అవసరమయ్యే అంచనాలతో డిపిఆర్ రెడీ చేసి కేంద్రానికి పంపించాలని ఆయన సూచించారంటూ ఇది డెవలప్మెంట్కి సంబంధించినటువంటి అంశం. ఎప్పుడైనా ప్రభుత్వం ఇటు సంక్షేమం ఇటు అభివృద్ధి రెండు జోడెడ్డలేకపోతేనే నడుస్తుంది. ఇక అది మన దగ్గర జోడెడ్డలేకపోతుందా, లేకపోతే ఒక ఎద్దు మొరాయించి సైడుకు పోతుందా, ఇంకొక ఎద్దు పండి లేస్తలేదా, ఇవన్నీ కూడా మనం చూస్తూ ఉన్నాం. సరే అభివృద్ధి చేస్తామంటారు, ఈ డిపిఆర్లు పంపి కేంద్రం ఆమోదించి దానికి ఫండ్స్ రిలీజ్ చేసి అదంతా పనులయ్యే వరకు అంటే రాజోడో రాకాశోడో అన్నట్టుగా ఉన్నది పరిస్థితి. మిరాలం ట్యాంక్పై బ్రిడ్జ్ కోసం జూన్లో టెండర్లు, 2.5 కిలోమీటర్ల బ్రిడ్జ్ నిర్మాణం, డిపిఆర్లు రెడీ చేయాలి, ప్రత్యేకంగా 3 ఐలాండ్ ప్రాంతాల అభివృద్ధి, మూసీ పునరుజ్జీవన ప్రాజెక్టు పనులు వేగవంతం చేయాలి, అధికారులకు సీఎం ఆదేశాలు అంటూ ఇక్కడ ఫండ్సే లేవంటారు, మన దగ్గర జీతాలే కష్టం అంటారు, ఎవరికి ఏమీ చేయలేకపోతున్నాం, దానికి కారణం ఇది అంటది. మళ్ళీ ఇలా ఈ మిరాలం ట్యాంక్ బ్రిడ్జ్ కోసం టెండర్లు కూడా పిలుస్తూ ఉన్నారు. పైగా 3 ఐలాండ్లట, ఇక్కడ మన దగ్గర ప్రత్యేకంగా 3 ఐలాండ్ ప్రాంతాలు అభివృద్ధి చేస్తూ మూసీ పునరుజ్జీవన ప్రాజెక్టునట పనులు వేగవంతం చేయాలి. 1,50,000 కోట్లకు సంబంధించిన ప్రాజెక్ట్ ఏదైతే ఉందో అట్లంటే వాళ్ళు అట్లా అనలేరు. ఏమంటారంటే మేము చెప్పినామా 1,50,000 కోట్లదని చెప్పినామంటే చెప్పిరు మీరే, అది యాదుకుంది అందరికీ. సో ఇప్పుడు మూసీ పునరుజ్జీవన ప్రాజెక్టు గట పైసలు కేటాయించాలి, పనులు వేగవంతం చేయాలని చెప్పి ముఖ్యమంత్రి చెప్తా ఉన్నాడు. సో వాస్తవమే, ఇది చేయాలని ఆలోచన ఉండాలి, గొప్పదే. కానీ ఆడికి పోతుంది, ఎంత దూరం పోతుంది అనేది పెద్ద టైం ఏం పట్టదు, మనమే చూస్తాం, మనకే తెలుస్తుంది.